ఉప్పేసి కడిగి ఉప్పు, కారము, పసుపు, నూనె వేసి కాసేపు ఉప్పు పట్టిందాక ముక్కకి కాసేపు ఉంచి మసాలా వేసి చింతపులుసు మసాలాలు బాగా మరిగినాక ముక్క వేయాలి. కాసేపు ఉంచినాక దించుకోవాలి. అల్లం చిన్నుల్లిపాయ మిక్సీ వేసి పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయ టమాటా మిక్సీ వేసి పెట్టుకుంటే కూర గ్రేవీగా వస్తుంది. ఈ ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. చింతపండు పులుసు పాత్ర వేడైనాక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. రెండు పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న ఆనియన్, టమాటా వేసుకోవాలి. అల్లం చిన్నుల్లిపాయ మిక్సీ వేసుకున్న పొడి కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం కారం. వాటర్ తెరిలిన తర్వాత ముక్కలు వేసుకోవాలి. చివరగా కొంచెం సేపు మరిగించి కొత్తిమీర పుదీనా వేసుకొని దించేసేయాలి. ఫిష్ కర్రీ ఫినిష్ అయింది.